హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీడియోలోని మనకి లేటెస్ట్గా తెలుసు కదండి. ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణలకు మనకి సుప్రీంకోర్టు అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ టాపిక్ అనేది మనకి చర్చనీయంగా సాగింది. అయితే మనం దీని గురించి ఒక రెండు ముక్కలు మనం తెలుసుకుందాం. అయితే వీరికి ఎస్సీ ఎస్టీ వారికి ఉపవర్గీకరణం అవసరమా, ఎవరికి అవసరం అనేది ఈ వీడియోలో చర్చ అండి. యాక్చువల్గా మనకి ఓబీసీ వాళ్ళకి మనకి చూస్తున్నారు కదండి. ఏబిసిడి అని 4 కేటగిరీ ఉంటుంది కదా. వీళ్ళు కూడా ఏబిసిడి అని 4 కేటగిరీ ఇది చేద్దామనేసి ఇది చేశారండి. అయితే దీని చరిత్ర చూసుకుందాం మనం. అయితే మనకి ప్రస్తుతానికి మనకు ఉన్న ఏపీ గవర్నమెంట్, అప్పుడు ఉమ్మడి ఏపీ గవర్నమెంట్లో 1999లో ఒక ఆర్డినెన్స్ జారీ చేసి ఎస్సీ వాళ్ళకి ఈ కులం ఈ ఎస్సీ కులంకి ఉపకులం చేద్దామనేసి ఒక ఆర్డినెన్స్ని జారీ చేశారండి. దాంట్లో ఏబిసిడి అని 4 కేటగిరీ ఉంది. ఏ కేటగిరీకి అయితే మనకి 1%, బి కేటగిరీకి 7%, సి వాళ్ళకి 6%, డి వాళ్ళకి 1%. ఇలాగా ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తే మనకి ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్, ఈవి చిన్నయ్య అనే వారు కొంతమందితో కలిసి హైకోర్టుకి కేసు వేయడం జరిగింది. అయితే అలా ఆ కేసు ఉండగానే మళ్ళీ ప్రభుత్వం 2000 సంవత్సరంలోని ఆర్డినెన్స్ అయితే బాగోదనేసి ఒక చట్టం చేసింది ఆవిడ. ఎస్సీ వర్గీకరణ చట్టం చేసినప్పటికీ 2000లో చట్టం చేస్తే ఈవి చిన్నయ్య ఉన్నారు కదండి, అతను చిన్నయ్య మళ్ళీ ఈ మన ఆంధ్రప్రదేశ్కి సవాల్ చేస్తూ హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేశారండి. అయితే దీనికి 2004లోనే మనకి సుప్రీంకోర్టు ఐదుగురు ధర్మాసనంతోనే తీర్పునిచ్చింది. ఇవి మనకి 341 ఆర్టికల్కి వ్యతిరేకంగా ఉందనేసి దీన్ని కొట్టివేశారనమాట. ఇది అంటే మనకి ఈ 341 ఆర్టికల్ ఏంటండి, మనకి అంటే ఓన్లీ షెడ్యూల్ కులాలకి సంబంధించిన ఆర్టికల్స్. దీంట్లో మనకి ఈ షెడ్యూల్ కులాల్లోని మనకి జాబితా కొన్ని ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారికి జాబితాలోని చేర్చాలన్నా లేకపోతే దాన్ని సవరించాలన్నా కేవలం రాష్ట్రపతికి లేదా మనకి పార్లమెంట్కి మాత్రమే ఈ 341 ఆర్టికల్కి వర్తిస్తుంది అనమాట. అయితే ఈ 2004లో మనకి కొట్టివేసింది కదండి ఈ ఎస్సీ వర్గీకరణకి. అయితే మనకి మరి ఇప్పుడు ఎలా వచ్చింది ఈ కేసు? 2024లో ఈ తీర్పు ఎలా ఇచ్చారంటే, అప్పుడు మనకి ఇంకా చరిత్రకు వెళ్తే మనకి 1975లోని పంజాబ్లోని కొన్ని ఎస్సీ కులాలకి 25% అనేది ప్రత్యేకంగా కొన్ని ఎస్సీ కులాలకి 25% రిజర్వేషన్ ఇస్తూ ఒక 3 సంవత్సరాలుగా అది పాటిస్తూనే వెళ్ళాయండి. అయితే ఈ 3 సంవత్సరాలు ఏదైతే 3 సంవత్సరాల వారికి మాత్రమే ఈ రిజర్వేషన్ ఇస్తూ పోయినప్పుడు కొంతమంది మళ్ళీ ఈ కోర్టు వేశారండి. ఏదైతే ఈ 1975లో హర్యానా ప్రభుత్వం ఈ 25% బీసీ వాళ్ళకి రిజర్వేషన్ కేటాయించి 3 శతాబ్దాలుగా చేశారు కదండి, దానికి కొంతమంది మళ్ళీ కోర్టుకు వేశారు. అప్పుడు 2010 సంవత్సరంలో మనకి ఆంధ్రప్రదేశ్ 2004లో జరిగిన ఈవి చిన్నయ్య కేసు ఉందని దానికి చూపిస్తూ ఇది ఆర్టికల్ 14 అంటే అందరికి సమానత్వం ఉన్నదాన్ని చూపిస్తూ ఇది కొట్టివేసింది అనమాట. అయితే దీనికి మనకి సవాలుగా చేస్తూ ఈ హర్యానా పంజాబ్ ప్రభుత్వం అనేది సుప్రీంకోర్టుకి కేసు వేసిందనమాట. ఆ కేసు ఈరోజు తీర్పునిచ్చారు. అది కూడా మనకి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంతో 7 ధర్మాసనం చేసి 6:1 అంటే 6 ఒప్పుకున్నారు, ఒకరేమో వ్యతిరేకించారు అనమాట. తో మంచి తీర్పునైతే ఇచ్చారు. దీంట్లో మనకి చాలామంది ప్రముఖులు స్వాగతించారు. ఎవరైతే కొంతమంది అయితే దీనికి వ్యతిరేకించారు, కానీ ఇది మనకి మంచి విషయమే. అయితే మనకి ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణకి ఏమైనా లాభం ఉందా అంటే, మనకి ఈ రిజర్వేషన్ మనకి ఎవరికి వస్తుందండి? ఎవరైతే వెనకబడి ఉండి సామాజికంగా ఆర్థికంగా వెనకబడి ఉన్న వారికి ఆర్థిక పరంగా వాళ్ళకి ఏదైతే సమన్వయం కల్పించాలని మనకి రిజర్వేషన్ ఇస్తారు. దీనికి ఏం చేశారంటే, ఈ
ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ చాలామంది ఫలాలు అందట్లేదు అనమాట. కొన్ని వర్గాలు ఉంటారండి. ఆ కొన్ని వర్గాలు మాత్రమే దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు అనమాట. దీన్ని బేస్ చేసుకుంటూ మనకి ఆర్టికల్ 14, 15, 16, 341 అనేది ఏమి భంగం కలగకుండా దీన్ని మనకు తీర్పునిచ్చారండి. అదే ఈ రిజర్వేషన్ గురించి వస్తే మనకి ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారికి సమన్యాయం కల్పించడమే మనకి ఈ రిజర్వేషన్ అండి. అయితే ఈ మనకి ఎస్సీ కానీ ఎస్టీ కానీ కులాల్లో చాలామంది ఉపకులాలు ఉంటాయి. ఆ ఉపకులాల్లో కొన్ని కులాలు మాత్రమే ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అభివృద్ధి చెందుతున్నారు. కొన్ని కులాలు అలా ఉండిపోతున్నారు. దాని గురించి ఈ ఉపకుల వరకన్నా జరిగింది. అయితే దీంట్లో ఈ ఆర్టికల్ 14, 15, 16, 341 అన్నారు కదండి, వారికి భంగం కలగదు. అది ఎలా అంటే వీరికి ఎవరైతే ఆర్థికంగా పైకి కొన్ని కులాలు ఆర్థికంగా పైకి ఉన్నారో వాళ్ళకి ఈ రిజర్వేషన్ అనేది తీయట్లేదు. కానీ వారికి అదే రిజర్వేషన్ ఉంచి కొన్ని శాతం అనమాట, మనకి 1%, 2%, 3% అనే శాతంని తగ్గించి ఎవరైతే విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ తర్వాత ఉద్యోగ పరంగా ఎవరైతే వెనకబడి కింద స్థాయిలో ఉన్నారో వారికి పైకి రావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి కొంతమంది క్రిమిలేయర్ పెట్టండి అన్నట్లు చెప్తున్నారు. ఈ క్రిమిలేయర్ అంటే మనకి ఓబీసీలో మనకు ఉంటుందండి ఏబిసిడి అనేసి. అయితే ఎవరైతే ఆర్థికంగా ముందున్నారో వాళ్ళకి ఈ క్రిమిలేయర్ అనేది పెట్టాల్సి ఉంటుందన్నమాట. క్రిమిలేయర్ అయితే ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారికి ఈ కేటగిరీ చొప్పున ఈ ఏబిసిడి కేటగిరీ చొప్పున పెడితే మంచిది. తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈ రిజర్వేషన్ అని ఒకే తరానికి, ఇప్పుడు ఒక తరం ఉందండి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నేను నా భార్య మా పిల్లలు ఉన్నారనుకో, ఈ తరం ఏదో ఒక తరం నాకు జాబ్ రాకపోయినా, నేను ముందు ఆర్థికంగా ఇదవకపోయినా రెండో తరానికి ఏదైతే ఫలితం మనకి గవర్నమెంట్ నుంచి వస్తుందో ఆ ఫలితం అనేది ఆ తరానికి తీసుకున్న తర్వాత మా తరానికి క్లోజ్ చేసేయడం అనమాట. నెక్స్ట్ తరానికి మన కేటగిరీ ఇచ్చేయడం. అలా చేయడం వల్ల ఎవరైతే వెనకబడి ఉన్నారో వారికి సమాన అవకాశాలు అనేది దక్కుతుంది అనమాట. లేకపోతే నేను జాబ్ చేసుకుని నేను ఆర్థికంగా వెనకబడి ఉంటే నా పిల్లలు కూడా అలాగే పొందుతారు అనమాట. దీనివల్ల ఈ ఉపవర్గీకరణ వల్ల ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి లాభం అనేది కుదురుతుంది అనమాట. అయితే మనకి యాక్చువల్గా ఇది చెప్పాలంటే ఈ 341లోని రాష్ట్రాలుగా అయితే మనకి ఏదైతే ఈ కేటగిరీ ఉందో వారికి ఉపవర్గీకరణ చేయించే అధికారం అయితే లేదు. మనం ముందుగా చెప్పినట్లు రాష్ట్రపతి కానీ పార్లమెంట్ కానీ చేయాలి. ఇంకేంటంటే దీంట్లో మనకి ఈ ఉపవర్గీకరణ ప్రస్తుతానికి అయితే మనకి డేటా అనేది స్టార్ట్ చేశారండి. ఇది ఓన్లీ రాష్ట్రాలకి మాత్రమే చెందుతుంది. కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర విద్యాలయాలకి వర్తించదు. అది ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం అనుకోండి, అందులో ఎస్టీలో కొన్ని వర్గాలు ఉంటారు, ఎస్సీలో కొన్ని వర్గాలు ఉంటాయి. అదే మరి తెలంగాణకి వెళ్తే ఇందులో ఉన్న ఉప కేటగిరీలు వేరుగా ఉంటుంది అనమాట. అందుకే కేంద్రంకి ఇది వర్తించదు అనమాట. ఓన్లీ రాష్ట్రాలకి, మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి ఇది వర్తిస్తుంది అనమాట. అయితే మనం దీంట్లో ఈ ఎస్సీలోని ఎన్ని కేటగిరీలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్సీలకు 4 కేటగిరీ అనేది మనం డివైడ్ చేసి అన్నారు కదండి. ఇప్పుడు చూద్దాం ఏ కేటగిరీలో ఎంతమంది. ఏ కేటగిరీలోని బావురి, చచ్చాడి, చండాలు, దండాసి, డొంబర, పైడి, సామాన్లు ఇలాగా చాలా 12 ఉన్నాయి. తర్వాత బి కేటగిరీలోని 7% అనమాట. వాళ్ళకి అరుంధతీయ, బెండ్లా, బేడాల్, జగం, బుండా జంగం, చామరం వచ్చి, డక్కన్, డొక్కర్, దోర్ ఇలాగా దగ్గర మనకి ఈ బి కేటగిరీకి 18 మంది ఉన్నారు. తర్వాత సి కేటగిరీకి సంబంధించిన ఆది ద్రావిడ, అనామక్, అరేమాల, అవరమాల, బారికి, బంగ్యార, చలవది ఇలాగా మనకి 25 ఉప కేటగిరీ ఉన్నారండి సిలో. డిలో మనం చూసుకున్నట్లయితే 1% అనమాట. అది ఆది ఆంధ్ర, మత్య, లాయర్, పంచమారి ఇలాగా. అంటే దీనివల్ల మనకి ఎవరైతే ఇంకా
వెనకబడి ఉన్నారో వారికి ఈ ఉపవర్గీకరణ వల్ల లబ్ధి పొందుతుందండి.